నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు. హలో సార్. అవసరం. సార్ సాధారణంగా ఏంటంటే భర్తలే భార్యని హింసించడం, సో వాళ్ళు కోర్టుకెక్కడం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. బట్ భార్య బాధితులు గూడా ఉంటారు గదా! సో భార్య చేత హింసింపబడేవారు. సో అలాంటి వాళ్ళు ఒకవేళ నాకు ఈ హింస నేను తట్టుకోలేకపోతున్నాను అనుకునేటప్పుడు ఏ సెక్షన్ కింద వాళ్ళు కేస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది? కోర్టుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎలా? ఈ పెళ్ళైన తర్వాత భార్యని హింసించిన కేసులు ఎక్కువుంటాయి జనరల్‌గా. ఎందుకు అంటే ప్రొవిజన్స్ అన్నీ లేడీస్‌కి అనుగుణంగానే ఉన్నాయి గాబట్టి. జనరల్‌గా ఎక్కడ జెంట్స్‌కి ప్రొవిజన్స్ లేవు ఇండియాలో. హ్మ్. ఓకే. డైరెక్ట్ ప్రొవిజన్స్ ఏం లేవు. ఇప్పుడు మీరు డొమెస్టిక్ వయలెన్స్ తీసుకున్నా, మెయింటెనెన్స్ తీసుకున్నా, తర్వాత 498 తీసుకున్నా, ఇంకా హ్మ్. ఎనీ అదర్ కేసెస్ తీసుకున్నా గూడా ప్రొవిజన్స్ అనేటివి లేడీస్‌కి ఎక్కువ చట్టాలు ఎక్కువున్నాయి భారతదేశంలో. జెంట్స్‌కి అసలు లేవు జనరల్‌గా. ఒక మ్యాట్రిమోనల్ ఇష్యూస్‌కి సంబంధించి డైవోర్స్ చేసుకోవడం ఒకటే ఉంటది. హ్మ్. కొన్ని సందర్భాల్లో చైల్డ్ కస్టడీ ఏసుకోవచ్చు తప్ప, ఎక్కడైనా గనక భార్య భర్తని హింసిస్తే, మానసికంగా గావచ్చు, శారీరకంగా గావచ్చు, ఫైనాన్స్ పరంగా గావచ్చు, హింసిస్తే భర్తకు కేసులు తీసుకోరు జనరల్‌గా ఇండియాలో. భర్త గనక పోలీస్ స్టేషన్‌కి నడుచుకుంటూ ఎళ్లి నా భార్య ఇబ్బంది నా పెడుతుంది భార్య ఇబ్బంది అనంటే పెడుతుంది, నన్ను చాలా సందర్భాలలో భార్యలు ఆ! భర్తలను కొడుతుంటారు. ఆ! కొడుతుంటారు, కొరుకుతుంటారు. తర్వాత బెదిరిస్తుంటారు. ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి బెదిరిస్తుంటారు. హ్మ్. తర్వాత ఇంట్లో అత్తమామల్ని హీనంగా చూస్తుంటారు. తర్వాత కొందరు నోటికొచ్చినట్టు తిట్టడం గాని, బూతులు తిట్టడం గాని, అంటే నోటికొచ్చినట్టు ఇవన్నీ మాట్లాడడం ఓరల్‌గా గాని ఇప్పుడు హస్బెండ్ భార్య మీద ఒకవేళ కంప్లెయింట్ చేస్తే, ఓరల్‌గా కంప్లెయింట్ చేస్తే, దానికి ఏమైనా ప్రూఫ్స్ చూపించమని అడుగుతారా? అసలు ఇది ఎలా తీసుకుంటారు అని? జనరల్‌గా ఎక్కడైనా ఎలా కూడా ఒక ప్రూవ్ కంప్లెయింట్ చేసుకోవాలి? ఇచ్చినప్పుడు ఏందంటే, కంప్లెయింట్ ఇచ్చినప్పుడు ప్రైమరీ ఎంక్వైరీ అనేది ఒకటి జరుగుతది. హ్మ్. ఎవ్వరు పోయి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చినా ప్రైమరీ ఎంక్వైరీ జరిగి, ఆ ప్రైమరీ ఎంక్వైరీలో గనక ఏదన్నా ప్రూఫ్ ఉంది అని తేలితే దాన్ని కేస్ కింద కట్టడం గాని, లేకపోతే కేస్ ఏం చేయాలని నెక్స్ట్ లెవెల్‌లో ఆలోచిస్తారు. హుహు. సో, ఎప్పుడైతే ఈ ఎక్కడైతే ఈ భర్తలు గనక పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తే, మన పోలీస్ జనరల్‌గా తీసుకోరు. ఎందుకంటే దానికి ప్రత్యేకంగా చట్టాలంటే ఏమి లేవు. ఓకే. కాబట్టి తీసుకోరు. కాకపోతే ఏందంటే, ఎప్పుడైతే ఈ భార్యలు గనక భర్తలని హరాస్మెంట్‌కి గురి చేస్తే, పోలీస్ స్టేషన్‌లో తీసుకోకున్నా గూడా మీరు ప్రైవేట్ కంప్లెయింట్ యేసుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసే అధికారం ఉంటది. ఒక మగ వ్యక్తిగా అతను బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడి స్టేషన్‌కి వెళ్ళలేని సిట్యుయేషన్‌లో ఇది కేసు పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇలాంటివన్నీ బయటకి చెప్పుకోలేక కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చేస్తారు. హ్మ్. కొంతమంది సూసైడ్ చేస్తారు. కొంతమంది చెప్పుకోలేరు. చెప్పుకోలేరు. హ్మ్. సమాజంలో ఏందంటే భార్య చేత తిట్లు తింటున్నో, లేకపోతే భార్యకు భయపడడానో, లేకపోతే భార్య తిడుతుందనో, లేకపోతే ఈ రకరకాల అంటే కొంచెం ఇష్యూస్ వల్ల సెన్సిటివ్‌గా స ఉండేవాళ్ళు మానసికంగా తీసుకోలేరు గదా! సమాజం ఏమనుకుంటదో అని చెప్పేసి చాలామంది చెప్పుకోరు. కేసులు పెట్టరు. రెండోది కొంతమంది మీరన్నట్టు ఆత్మహత్య కూడా చేసుకుంటారు. కాబట్టి మనం చెప్పగలిగేది ఏందంటే, భార్య గనక ఏ కారణం చేతనైనా మిమ్మల్ని తిట్టడం గాని, అసభ్యంగా ప్రవర్తించడం గాని సమాజంలో హ్మ్. జడ్జ్‌మెంట్ వచ్చింది హైకోర్టుది. 10 మందిలో భర్తను తిట్టినా కూడా డైవోర్స్ ఇవ్వచ్చని వచ్చింది. హుహు. కాబట్టి అట్లాంటి హ్మ్. జడ్జ్‌మెంట్ చాలా ఉన్నాయి. సో, భార్యలు కొడుతుంటారు జనరల్‌గా. భార్యలు కొట్టినా, తిట్టినా, బెదిరించినా, తర్వాత ఫైనాన్షియల్ మిస్‌లీడ్ చేసినా గూడా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో భర్త పైసలిస్తాడు. అవి దాసుకొని ఇవ్వరోళ్ళు. ఏదో ట్రాన్సాక్షన్స్‌లో పైసలిస్తారు. లేతే బంగారం మొత్తం పట్టుకొని ఎళ్ళిపోతుంటారు. లేతే పైసలన్నీ నమ్మకంతోని పైసలిచ్చినప్పుడు వాటిని మిస్‌యూజ్ చేయటము, లేకపోతే దాసుకోవడము లాంటివి చేస్తుంటారు ఇవన్నీ. ఇట్లాంటియేమన్నా జరిగినప్పుడు భర్తకు డెఫినెట్‌లీ రైట్ ఉంటది. ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసేసుకునే రైట్ డెఫినెట్‌లీ ఉంటది. హ్మ్. ఏదన్నా కారణం చేత గనక పోలీసు వాళ్ళు ఆ కేస్ తీసుకోకపోతే మనం కోర్ట్‌కెళ్ళి కోర్ట్‌లో మనం ప్రైవేట్ కంప్లెయింట్ అంటాం దాన్ని. 156 క్లాస్ 3 కింద సీఆర్‌పీసీ అంటాం దాన్ని. సీఆర్‌పీసీ కింద మనం కేసేసుకుంటే జడ్జి దానికి పోలీసు వాళ్ళకు ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఇచ్చే అధికారం ఉంటది. హ్మ్. సో, ఏదన్నా కారణం చేత గనక మీకు పోలీసు వాళ్ళు తీసుకోకపోతే మీరు కోర్ట్‌కెళ్ళి మీరు ప్రైవేట్ కంప్లెయింట్ ఏసుకోవచ్చు. కోర్టు పరిశీలించి దాంట్లో నిజాలు గనక ఉంటే దెన్ డెఫినెట్‌లీ కోర్ట్ ఏం చేస్తది? పోలీస్ వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇస్తది. సో, హ్మ్. ఎప్పుడైతే ఈ కోర్ట్ నుంచి ఆర్డర్ వస్తదో వాళ్ళు డెఫినెట్‌లీ ఎఫ్ఐఆర్ బుక్ చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్ షీట్ కూడా ఇస్తారు. కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే 324 వాళ్ళప్పుడు చెప్తూ ఉండొచ్చేమో కదా! నా హస్బెండ్ నా మీద దాడి చేస్తుండేటప్పుడు నా ప్రాణ రక్షణ కోసం నేను చేశాను ఇట్లా అని చెప్తే లైక్ అంటే భార్యాభర్తల మధ్యలో ఉన్న ఒక బ్యూటీ ఏందంటే ఒక సంఘటన ఇమ్మీడియేట్‌లీ ఎప్పుడు జరగదు. హ్మ్. లీడ్ ఉంటది దానికి. ఇప్పుడు ఎవరో తెలవని వ్యక్తి మీద రపక్కన ఎళ్లి మనం దాడి చేసినాము అంటే,
అప్పుడు ఆత్మరక్షణ లేకపోతే ఇంకోటి XYZ మనం చెప్పుకునే అవకాశం ఉంటది గానీ, ఈళ్ళ మధ్యలో ఆ స్థాయిలో గొడవలు జరగాలంటే దాని లీడ్ అనేది ఒక కాలక్రమంలో జరుగుతుంటది. ఎవరు ఉట్టిగానే జరుగుతుంటుంది. జరగరు. హ్మ్. ఉట్టిగానే రపక్కన కొట్టేయరు. రకరకాల సంఘటనలన్నీ జరుగుతూ అది పీక్‌కొచ్చిన తర్వాత కొట్టేస్తారు. హ్మ్. అట్లా. కాబట్టి ఎప్పుడైతే ఈ భార్యల చేత హరాస్మెంట్ గురైతున్నారో, వాళ్ళు డెఫినెట్‌లీ కేస్ పెట్టుకునే అధికారం ఉంటది ఆళ్ళకు. ఇది యాహ్! చాలా మందికి తెలవదు. తెలవక ఏం చేస్తారంటే వాళ్ళు కుమిలిపోవటమో, లేకపోతే డైవర్స్ ఏసుకోవటమో చేస్తుంటారు గానీ, వాళ్ళ మీద క్రిమినల్ కేస్ పెట్టే అధికారం ఉంటది. క్రిమినల్ కేస్ పెట్టుకోవచ్చు. డెఫినెట్‌లీ. ఓకే. చాలా మంది ఏందంటే భార్య పేరు మీద ఆస్తులు కొంటారు. అవును. ఆస్తులు వచ్చేంత వరకు ఒక తీరుగుండి, ఆస్తులు రాగానే ఇంకో తీరుగా బిహేవ్ చేస్తుంటారు. సో, ఏవైనా కంపెనీస్ అలాంటివి పెట్టినా కూడా భార్య పేరు మీద భార్య పేరు మీద పెట్టినా పెడుతూ కూడా ఉంటారు. ఆళ్ళు హ్మ్. గుంజేసుకోవడము, దాంట్లో వచ్చే ప్రాఫిట్ గుంజేసుకోవటం ఇట్లా రకరకాలు చేస్తుంటారు కాబట్టి, వాటి మీద కేసులు పెట్టే అధికారం ఉంటది. హ్మ్. చాలా మందికి తెలవని విషయం ఏంది అంటే, హ్మ్. హస్బెండ్ గనక అతని కష్టార్జితంతోని భార్య పేరు మీద ఆస్తి కొని, హ్మ్. ఏదన్నా గొడవలైనప్పుడు మళ్ళా దాన్ని బ్యాక్ లాక్కునే శక్తి భర్తకుంటది. ఓకే. కానీ అక్కడ భర్త ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంది అంటే, తను ఆ పెట్టాను ఎంటైర్ అనేది. మనీ అతను నేను పెట్టినట్టు పెట్టాను. ఆ! ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఆస్తి 100% బ్యాక్ లాగొచ్చు. హ్మ్. 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 కానీ వీళ్ళు కానీ ఆల్రెడీ చాలా వాళ్ళ మంది పేరు మీద పెట్టాము కాబట్టి, పెట్టాం కాబట్టి ఏం వాళ్ళు చేయలేము, చెప్పినట్టుగా ఏం ఏం చేయలేము అని చేయలేము ఇది చాలా మంది కమ్యూనికేషన్. అనుకుంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. కానీ ఈ ప్రొవిజన్ ఉంది. మనం కోర్ట్‌కెళ్ళి క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ ఏసుకోవచ్చు. సివిల్ కోర్ట్‌లో ఏసుకొని దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎప్పుడు కండిషన్ ఏంది అంటే అది కొన్నట్టు మన దగ్గర ప్రూఫ్ ఉండాలి. హుహుహు. అట్లా. సో, అట్లా మనం క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ ఏసుకోవచ్చు. తర్వాత మనకు ఏదన్నా కొంతమంది అంటే మా దగ్గర ఉన్న కేసులలో ఏందంటే అన్నాలల్లో రకరకాల మందులు కలుపుతుంటారు కొంతమంది. ఓహ్! ఓహ్! ఆ కేసులు మా దగ్గర ఉన్నాయి చానా. హ్మ్. హ్మ్. అంటే హ్మ్. వాళ్ళు తెలిసో తెలవకనో కొంతమందేమో తెలిసి కలుపుతారు. కొంతమంది అజ్ఞానంతో కలుపుతారు. అంటే ప్రాణహాని చంపేయటానికా? కొంతమంది అదే చంపేయడానికి లేకపోతే వ్యాధులు లేకపోతే ఏదైనా రోగం రావడానికి అంటే కాలో, చెయ్యో పడిపోయేటట్టు అట్లా ఏదైనా క్రియేట్ చేస్తానికి మందులు కలుపుతుంటారు. కొంతమందేమో మొగుడు చెప్పిన మాట వినాలని చెప్పి మందులు కలుపుతుంటారు. అలా కూడా ఉంటుందా? ఉంది. ఆహా! ఎందుకంటే మా దగ్గర రెగ్యులర్‌గా ఆ! వస్తుంటాయి కదా! ఆ! వీళ్ళు అన్న ఏదో వాసన వస్తుందనో లేకపోతే ఈ పాలు కొద్దిగా తేడా ఉన్నాయనో వీళ్ళకి డౌట్‌లొస్తాయి డౌటొచ్చి. జనరల్‌గా. ఆ! వచ్చినప్పుడు అది చెక్ చేయటం గానీ, లేకపోతే ఏదో చేసినప్పుడు అది బయట పడుతుంటాయి అవి. పాలు కలర్ కొద్దిగా ఉన్నప్పుడు అవి మారుతుంటాయి. వీళ్ళు రకరకాల ఫుడ్‌లలో పెట్టిస్తుంటారు. హుహుహుహు. భర్త చెప్పిన మాట వినాలని చెప్పేసి వీళ్ళు పోయి మందులు తెచ్చుకొని అవి విపరీతంగా వాడుతూ ఉంటారు అవి. ఆ! కాబట్టి అట్లాంటి సందర్భాల్లో కూడా మనకి కేసులు పెట్టే అధికారం ఉంటది. రైట్. థాంక్ యూ సో మచ్ సార్.